జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గణపురం మండల విద్యాశాఖ అధికారి ఊరుగొండ ఉప్పలయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముందుగా ఉద్యోగ విరమణ చేస్తున్న ఊరుగొండ ఉప్పలయ్య రాజ్యలక్ష్మి దంపతులను శాలువతో సన్మానించారు. అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న ఉప్పలయ్య సుమారు 39 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేస్తూ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా ప్రారంభించిన వారి జీవితం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులుగా పదోన్నతిని పొంది అనంతరం గణపురం మండలం ఎంఈఓగా పదవి బాధ్యతలను అలంకరించడం జరిగిందని తెలిపారు. వారి శేష జీవితం సంపూర్ణమైన ఆరోగ్యంతో గడపాలని కోరుకున్నారు. అనంతరం ఉద్యోగ విరమణ చేసిన ఎంఈఓ ఉప్పలయ్య వారి స్వంత ఖర్చులతో గణపురం ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహావిష్కరణను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజేందర్, గణపురం మండల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏసు సతీష్ కుమార్, దూలం కుమారస్వామి గౌడ్, గణపురం మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు అధికారులు పాల్గొన్నారు. గారి పదవి విరమణ మీలో ఒక భాగస్వామిని మాట్లాడుతున్నాను కనుక ఈ రోజు తప్పించుకుందామంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. హైదరాబాద్ లో ఉన్న మంత్రుల దగ్గర ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఆ పనులు చూసుకొని ఇక్కడికి వచ్చి ఇంకా తర్వాత కూడా అనేక కార్యక్రమాలు మా గౌరవ కులస్తులకు 500 మందికి తాళ్ళెత్తే కిట్లు ఎస్ఎం కొత్తపల్లి తాళ్ళకాడ కూడా సూపరింటెండెంట్ ఎక్సైజ్ కు 2 గంటల నుంచి వేచి చూస్తున్నారు. కనుక ఈ రోజు ఈ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులు ఈ గణపురం మండలంలో గాని, నియోజకవర్గంలో గాని, ఈ జిల్లాలో గాని ఏదైతే స్కూల్లో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడో మీరు డబ్బులు తిరుగులు ఉన్నటువంటి ఉపాధ్యాయుల దగ్గర నుంచి తీసి ఒక ఉపాధ్యాయుని టీచర్ ఉన్న కాడ వేయాలని నేను డిఓ గారికి కోరుతున్న ఈ విషయాన్ని కలెక్టర్ కూడా చెప్తా. ఉపాధ్యాయులకు పదోన్నతలు కల్పించి వాళ్ళకు కావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఈ ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఆ సంకల్పంతో ప్రతి ఉపాధ్యాయుడు అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోండి అని ఈ రోజు సమ్మర్ హాలిడేస్ లలో కూడా పట్టుదలతో ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులందరూ కూడా సంఖ్యను పెంచుతున్నారు. ప్రభుత్వం కూడా పట్టుదలతో ఉంది. ఈ రోజు ఆ పట్టుదలను మనం అధిగమించి జూన్ 12వ తారీఖు రాగానే పుస్తకాలు ఇవ్వడం గాని, డ్రెస్ ఇవ్వడం గాని, నోట్ బుక్స్ ఇవ్వడం గాని అదే విధంగా అందించి ఈ రోజు ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లను, హై స్కూళ్లను, గురుకులాలను కూడా పటిష్టం చేసేటువంటి దృఢ సంకల్పం ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి వద్ద ఉంది. కనుక ఉప్పలయ్య గారి మరి విరమణ సందర్భంగా వారి సూచనలు, సలహాలు ఇంకా తీసుకొని మరి అదే విధంగా అన్ని పాఠశాలలో అభివృద్ధి దిశలో నడవాలని కోరుతూ